మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఇలా ఒక రకమైన ప్రెషర్లో ఉంటుండగా తను కార్తీక్ని చూడటం, తనకి గతం గుర్తుకు రావడం జరిగింది. తను కళ్ళు తెరిచాక మీ అందరినీ గుర్తుపట్టి తప్పకుండా మీ అందరితో మాట్లాడుతుంది. కానీ అదే సమయంలో తను ఊహించని షాక్ కానీ, తను భయపడేలాంటి విషయం కానీ, ఇలా ఏదైనా కానీ తనకి తెలిసిందంటే తను తట్టుకోలేదు. ఆ జరిగే నష్టాన్ని ఎవ్వరం ఊహించలేము. ఒక్కోసారి తనే కొలాప్స్ కావచ్చు. ఇదే నేను మీతో చెప్పాలనుకుంది. కొలాప్సా? భగవంతుడా, ఏంటి పరిస్థితి? నా కూతురికి కార్తీక్ అంటే ఎంతో ఇష్టం. తన ప్రాణం కన్నా కార్తీక్నే ఎక్కువగా ప్రేమిస్తుంది. అలాంటి నా అల్లుడు నీలిమను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు తన జీవితంలో నీలిమ కూడా ఉందని తెలిస్తే నా కూతురు గుండె తట్టుకోగలదా? భానుకి ఈ నిజం తెలిసిన మరుక్షణం తను ఎలా రియాక్ట్ అవుతుందో కూడా ఊహించలేం. ఇన్ని రోజులు నేను నా గుండెల్లో ఆరాధించుకున్న నా భాను ఇప్పుడు నా కళ్ళ ముందుంది. కానీ తను కళ్ళు తెరిచే సమయానికి ఈ నిజం తెలిస్తే మాత్రం తను తట్టుకోలేదు. ఇప్పుడు దీన్ని ఎలా ఆపాలో, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నా జీవితంలో నా భానుకి తప్ప ఎవ్వరికీ స్థానం లేదనుకున్నాను. కానీ ఏంటి కార్తీక్ ఆ మాటలు? నీకు పెళ్లి చేసింది నువ్వు నీలిమ బావుండాలని. ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుందని ఎవరం ఊహించలేం కదా. అవునన్నయ్య, ఆ రోజు మనకి తెలిసిన విషయం ప్రకారం వదిన ఎప్పటికీ మనకు కనిపించదు అనుకున్నాం. కానీ తను ఇలా ఉంటుందని, ఇదిగో వీళ్ళ ఇంట్లో తను ఉందని మనం తెలుసుకోలేదు కదా. ఇప్పుడు జరిగిన దాని గురించి బాధపడ్డం కాదు, జరగబోయేది ఏంటని ఆలోచించాలి. ఇలాంటి సిచ్యువేషన్లో తను ఎంత ఇబ్బంది పడుతుందో నేను ఊహించగలను. ఎందుకంటే తనే మా రాధ అనుకుని ఎన్నిసార్లు గుర్తు చేయాలని ప్రయత్నించినప్పుడల్లా తను చాలా ఇబ్బంది పడేది. ఒక్కొక్కసారి ఏదైనా మాట వింటే తను ఒక రకమైన వైబ్రేషన్కి గురవుతూ ఉండేది. మరిప్పుడు తనకి నిజం తెలిస్తే డాక్టర్ గారు చెప్పే మాట నాకు కూడా చాలా భయంగానే ఉంది. ఏంటిది? పాపం తనకే ఎందుకిన్ని కష్టాలు వస్తున్నాయి? తన జీవితం ఎందుకిలా అవుతుంది? ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు డాక్టర్. ఈ పరిస్థితి ఎన్నాళ్ళుంటుంది? నా కోడలు ఎప్పటికీ కోలుకుంటుంది. కనీసం ఒక 6 నెలల పాటైనా తనని ఎప్పుడూ సంతోషంగానే ఉంచాలి. తనకి ఎలాంటి టెన్షన్ పెట్టే మాట వినిపించకుండా మీ ఇంటి వాతావరణం ఉండాలి. అప్పుడు తను మానసికంగా బలపడుతుంది. పరిస్థితులు అర్థం చేసుకునే స్థితి తనకి ఏర్పడుతుంది. వాడే మందుల ప్రభావం బట్టి తనకి తను ధైర్యం చెప్పుకునే శక్తి వస్తుంది. అలా ఒక 6 నెలల పాటు తనని జాగ్రత్తగా చూసుకోవాలి. తప్పకుండా డాక్టర్. సరే, ఏ నిజం తెలిస్తే భాను ఇబ్బంది పడుతుందని మనం అందరం అనుకుంటున్నాము. ఆ నిజాన్ని ఇప్పుడెవరూ భానుకి చెప్పొద్దు. కార్తీక్ తనవాడే.
కార్తీక్కి నీలిమకి పెళ్లి జరగలేదు. ఈ నిజాన్ని మనమందరం దాచాలి. భానుకి కనీసం అలాంటి ఒక ఊహ కూడా రాకుండా తనని మనం చూసుకోవాలి. డాక్టర్ చెప్పారు కదా, 6 నెలల పాటు తనకి మానసికంగా ధైర్యం వచ్చే వరకు ఈ నిజం మనమందరం మన గుండెల్లో దాచుకుందాం. ఆ తర్వాత జరిగే పరిస్థితి ఏంటి అన్నది అప్పుడు ఆలోచిద్దాం. ప్రస్తుతానికి మెళ్ళో తాళి ఉన్న నీలిమ ఒంటరి. భాను విషయంలో కార్తీక్ తన భర్త తప్ప నీలిమతో ఎలాంటి సంబంధం లేదు. ఒక స్నేహితుడు మాత్రమే అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు కూడా తను అలాగే ఉంటుంది. మనందరం కూడా అలాగే ఉండాలి. ఈ నిజం భానుకెవరూ చెప్పొద్దు. అలా అని మీరందరూ నాకు మాట ఇవ్వండి. నీలిమ, నీలిమ, నువ్వెంత బాధపడుతున్నావో మేమందరం ఆలోచించగలం. కానీ మన కన్నీళ్లు మనలోనే దాచుకోవాలి. మన బాధను మన మనసులోనే దాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. భానుకి మాత్రం ఈ నిజం చెప్పలేం. అందుకే మేమందరం ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇందులో నీ అభిప్రాయం ఏంటో నువ్వు చెప్పలేదు. చూడు నీలిమ, నువ్వంటే నాకెంతో అభిమానం ఉంది. అందుకే కదా నువ్విష్టపడ్డ కార్తీక్ని నీకిచ్చి పెళ్లి చేశాను. కానీ మనం ఒకటి తెలిస్తే ఆ దైవం ఇంకొకటి తెలిచింది. నన్ను కళ్ళల్లో పెట్టుకుని అమ్మలా చూసుకున్న కూతురు మట్టిలో కలిసిపోయిందని మనసులో ఎంతో మదనపడ్డాను. కానీ తన బిడ్డతో సహా ఇలా తిరిగి వస్తుందని నేను అస్సలు ఊహించలేకపోయాను. తను కళ్ళు తెరిచి ఈ నిజం తనకి తెలిస్తే ఎంత ప్రమాదమో డాక్టర్ చెప్పిన మాటల్లో నువ్వే విన్నావు కదమ్మా. అందుకే నీలిమ, ఇందులో ఎవరి స్వార్థం లేదు. కేవలం భానుని కాపాడుకోవాలన్న ఆశ మాత్రమే ఉంది. కనీసం 6 నెలల పాటు తనని మనం జాగ్రత్తగా చూసుకోవాలని డాక్టర్ చెప్పారు కదా. మానసికంగా ఎంతో నలిగిపోయిన నా చెల్లికి ఇప్పుడు అందరం ఓదార్పు అవ్వాలి. అంతేకాని ఎలాంటి ఆందోళనకరమైన విషయం తనకు వినిపించకూడదని మేమందరం ఒక నిర్ణయానికి వచ్చాం. అన్నయ్య నీ మెడలో తాళి కట్టినా నిన్ను తన జీవితంలోకి తీసుకోలేను అన్నందుకో నువ్వెంత తల్లడిల్లిపోతున్నావో ఇక్కడున్న అందరికీ తెలుసు. ఇప్పుడు పుండు మీద కారం చల్లినట్టు ఇలా నీకు పెళ్లి జరిగిన విషయమే తెలియకుండా ఉంచాలి అనడం నీకెంత బాధ అనిపిస్తుందో అర్థం చేసుకోగలం. కానీ ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకుంటావని మేము నమ్ముతున్నాం. అమ్మా నీలిమ, పెళ్ళైన ఆడపిల్లకి భర్త కళ్ల ముందే ఉన్నా పరాయి వాళ్ళ ఉండడం అంటే ఎంత నరకంగా ఉంటుందో నేను ఊహించగలనమ్మా. నీ మెడలో తాళి కట్టినవాడు నీ కంటి ముందు కేవలం స్నేహితుడుగానే ఉండాలి. పెళ్లి జరిగిన విషయాన్ని కూడా నువ్వు బయటికి చెప్పకూడదు అంటే
మానసికంగా నువ్వు ఎంత కుమిలిపోతుంటావో మేము అర్థం చేసుకోగలం. ఈ పరిస్థితి నా కూతురికి వస్తే తను ఎలా ఆలోచిస్తుందో కూడా మాకు తెలుసు. కానీ మనందరం భాను గురించి ఆలోచించాలమ్మా. అందుకే తన పరిస్థితిని అర్థం చేసుకుని ఇప్పుడు మా పరిస్థితికి నువ్వేం సమాధానం చెప్తావో అని అందరం ఎదురు చూస్తున్నామమ్మా. మీరందరూ భాను గురించి ఆలోచిస్తున్నారు. తను లేదు, ఎప్పటికీ రాదు అనుకొని మీ కుటుంబాన్ని ఆనందంగా ఉంచటం కోసం నేను కార్తీక్ చేత తాళి కట్టించుకున్నాను. కానీ 3 ముళ్ళు నా మెడలో పడిన తర్వాత కార్తీక్ ఊహల్లోనే ఉన్న భాను ఇప్పుడు వాస్తవంలోకి వచ్చింది. తనతో పాటు కార్తీక్ రూపానికి ప్రతిరూపాన్ని కూడా తీసుకొచ్చింది. తనకి ఈ నిజం తెలిస్తే తన గుండె ఆగిపోతుందని తనని ట్రీట్ చేస్తున్న డాక్టర్లు చెప్తున్నారు. అందుకే కాపాడుకోవాలని మీరంతా ఇంతగా తప్పిస్తున్నారని అర్థం చేసుకోలేనంత మూర్ఖురాల్ని కాదు నేను. ఆంటీ, నేను మీ అందరికీ మాటిస్తున్నాను. మీ నిర్ణయం ఏదైనా సరే నేను దాన్ని శిరసా వహిస్తాను. నేను యాక్సెప్ట్ చేస్తాను. ఏది ఎప్పుడు ఎలా తనకి చెప్పాలో అది మీ నిర్ణయానికే వదిలేస్తానంటే. చాలా థ్యాంక్స్ నీలిమా. నువ్విలా ఆలోచిస్తావని నేను కల్లో కూడా ఊహించలేకపోయాను. ఇప్పుడు నిజం చెప్పొద్దంటే నా పరిస్థితి ఏంటి అని నువ్వు అడుగుతావేమోనని భయపడ్డాను. కానీ నువ్వు నా గురించి, నా భాను గురించి ఇంత గొప్పగా ఆలోచించావు. థ్యాంక్ యూ సో మచ్. నేనెప్పుడు నీ ఆనందాన్ని కోరుకుంటాను కార్తీక్. నువ్వు బాధపడే పని ఈ నీలిమ ఎప్పటికీ చేయదు. అది నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలు. మేడం, భానుమతి గారికి స్పృహ వచ్చింది. డాక్టర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. భాను కన్ను తెరిచింది. తన కంటితో నన్ను చూస్తే తర్వాత పరిస్థితి ఎలా మారుతుందో మీ ఎవ్వరికీ తెలియకపోయినా నాకు తెలుసు కార్తీక్. డాక్టర్, భానుకి స్ప్రో వచ్చింది, చూడొచ్చు అన్నారు. చూడొచ్చు, కానీ అందరూ ఒకేసారి వెళ్ళొద్దు. ఒక్కొక్కరుగా వెళ్ళండి. మావయ్య గారు, నేను వెళ్తాను. నువ్వు వెళ్ళు బాబు. వెళ్ళరా. ఏమండి? వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత చిన్ని గుండె ఉన్నదెంత హాయి నింపిగానంత ఊదమంటే మన పాపండి.
మన బావ బాను. ఆశలేని అక్షరాలు చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు. ఇన్ని రోజులు నా ఊహల్లోనే నువ్వున్నావు. నువ్వెప్పుడు నా కంటి ముందుకు వస్తావా? ఎప్పుడు నేను మళ్ళీ నిన్ను చూడగలుగుతానా? ఈ కళ్ళకా భాగ్యం ఉందా లేదా అని ఎంతగానో ఏడ్చాను బాను. కానీ ఈరోజు నువ్వు నా ముందున్నావు, నా కంటికి కనిపిస్తున్నావు, నాతో మాట్లాడుతున్నావు. నిజమేనండి, మీకు దూరమై గతాన్ని మర్చిపోయి నరకాన్ని చూశాను. నేనెవరో తెలుసుకునే ప్రయత్నంలో మానసికంగా ఎంతో నలిగిపోయాను. ఏది ఆలోచించినా నాకు గుర్తుకు రావడం లేదు. ఎవరు నా కళ్ళ ముందు కనిపించడం లేదు. సత్య, మురారి గారు, ఇదిగో వీళ్ళేనండి. వీళ్ళింట్లోనే నాకు ఆశ్రయం ఇచ్చారు. మురారి గారు, ఈయన నా భర్త కార్తీక్ గారు. నన్నెంతగానో ప్రేమించిన మనిషి, నేను ఊపిరిగా బతికిన మనిషి నా ముందుకొచ్చేశారు. నాకు మొత్తం గుర్తొచ్చింది. రా భానుమతి గారు, ఇన్ని రోజుల మీ ప్రయత్నానికి ఫలితం దక్కింది. దైవం మిమ్మల్ని కరుణించింది. ఆ అమ్మవారి సన్నిధికి వెళ్ళడం ఏంటి, అక్కడ అనుకోని ఆ సంఘటన జరగడం ఏంటి, వీళ్ళందరూ అక్కడే ఉండడం ఏంటి, మీ వాళ్ళ దగ్గరికి మీరు చేరుకున్నారు. ఇక మీ జీవితం అంతా బాగుంటుంది. అవును భానుమతి, ఇంకంతా హ్యాపీగానే ఉంటుంది. చూసారండి వీళ్ళెంత మంచివాళ్ళో. ఇన్ని రోజులు వీళ్ళింటి దగ్గర ఉన్నానండి. ఏ రోజుకైనా మళ్ళీ నా గతం గుర్తుకొస్తుందా, మీ దగ్గరికి చేరుకుంటానో లేదో నన్న భయంతో బతికాను. కానీ నేను మీ దగ్గరికి వచ్చేసాను. పదమావయ్య. చిట్టు తల్లి, నాన్న దగ్గరకు వచ్చేసామమ్మా. ఇదిగో మీ నాన్న నీ దగ్గరే ఉన్నారు. భాను, అత్తయ్య, ఎలా ఉన్నారు? బాగున్నాను భాను. కానీ ఎన్ని రోజులు బతుకున్న శవంగానే బతికాను. ఆ రోజున నేను నీతో గొడవ పడకుండా ఉండుంటే నువ్వు అసలు ఇంటి నుంచి వెళ్ళుండేదానివే కాదు. మన ఇంట్లో ఈ పరిస్థితి ఉండేదే కాదు. నువ్వు వెళ్ళిపోయావు, తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయావన్న మాట మేం విన్నాం. ఆ క్షణం నుంచి మేమందరం ఎంతో నరకం అనుభవించాం. ఇదిగో మళ్ళీ నిన్నెలా చూడటం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉందమ్మా. నిజమే అత్తయ్య, మీ కోపాన్ని తగ్గించాలని నేను వెళ్ళాను. కానీ తిరిగి వస్తున్నప్పుడు అనుకోకుండా ఒక ప్రమాదం జరిగింది. అప్పుడు నేను నా గతం మొత్తం మర్చిపోయాను. నా వాళ్ళకి దూరంగా నేనేంటో తెలియకుండా నరకాన్ని చూశాను. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే మళ్ళీ నాకు ప్రాణం వచ్చినట్టు అయింది అత్తయ్య. మావయ్య గారు, అమ్మా ఎలా ఉన్నారు? భాను, నువ్వు తిరిగొచ్చావని మాకు చాలా ఆనందంగా ఉందమ్మా. నువ్వు లేని ఇంటిని మేము నరకం అనుకున్నాం. మా ఇంటి మహాలక్ష్మి వెళ్ళిపోయిందని ఎంతగానో బాధపడ్డావమ్మా. మళ్ళీ నువ్విలా బిడ్డతో సహా తిరిగి రావడం మాకు చాలా ఆనందంగా ఉందమ్మా. భాను, అన్నయ్య, భాను, ఎందుకన్నయ్య ఏడుస్తున్నావు? చనిపోయిందనుకున్న నీ చెల్లెలు బతికొచ్చిందన్నయ్య. ఇదిగో నీ మేనకోడల్ని కూడా తీసుకొచ్చింది. నేను నమ్మలేకపోతున్నానమ్మా. ఇదంతా ఎక్కడ కలైపోతుందేమోనని ఇప్పటికి కూడా భయంగానే ఉంది బాను. నువ్వు లేవని తెలిసిన క్షణాన మా అందరి గుండెలు ఆగిపోయాయమ్మా. నిజాన్ని ఎలా జీర్ణించుకోవాలో, ఎలా బతకాలో అని
అనుక్షణం అందరం బాధపడ్డాం. కానీ నువ్విలా తిరిగి రావడం మా అందరికీ చాలా సంతోషంగా ఉందమ్మా. వదినా, ఈరోజు మేమిద్దరం సంతోషంగా ఉన్నామంటే దానికి కారకురాలు నువ్వు. అలాంటి నువ్వు అన్నయ్య జీవితంలో నుంచి మా అందరి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయావన్నప్పుడు మేమందరం ఎంత బాధపడ్డాం వదినా. కానీ ఇప్పుడు మాత్రం మాకు చాలా సంతోషంగా ఉంది. బంగారం, నానా నానా నా బంగారాన్ని మళ్ళీ చూస్తాననుకోలేదు. ఎలా ఉన్నారు నాన్న? ఇప్పుడు నాకు మళ్ళీ ప్రాణం వచ్చినట్టు అయిందిరా. ఇన్ని రోజులు నేను బతికున్న ఒక శవంలాగే బతికానురా. దమ్